ఈరోజు ఒక సందర్భంలో నాకు ఒక కథ గుర్తొచ్చింది. మొసలి తన స్థాన బలం బట్టి అక్కడ ఉన్న జంతువుల్ని వాటిని చంపుకొని తిని బతుకుతూ ఉంటుంది. అదే ఆ మొసలి బయటకొస్తే అంత బలంగా ఉండలేదు. అలా చేయడం వల్ల అంతే ఫాస్ట్‌గా చనిపోతుంది అది. ఎందుకంటే ఆ మాంసం తిన్నాక అవశేషాలు ఉండిపోవడం వల్ల ఆ పళ్ళు ఊడిపోయి తినలేక చచ్చిపోతుంది. అందువల్ల అది తెలివిగా ఏం చేస్తుందంటే దాన్ని నోరు ఓపెన్ చేసుకొని అలా పడుకుంటుంది. అప్పుడు పడుకున్నప్పుడు నోరు ఓపెన్ చేసుకొని ఉంటుంది. అలా అయినప్పుడు ఈ పిట్టలు గట్టా వచ్చి ఆ మాంసం తింటూ బతుకుతూ ఉంటాయి. ఒకరోజు ఒక పిట్ట వచ్చి చెప్తుందనమాట జింకకి, ఈ మొసలి అంత మంచిది కదా, దానివల్ల మేము బతుకుతున్నాం అని. ఈలోపు జింక అంటుంది, లేదు తనది మంచిది కాదు, మా అమ్మని ఇలాగే చంపుకొని తిన్నది, మా అమ్మ నా కళ్ళ ముందే అలా చనిపోయింది, పెనుగులాడుతున్నది. ఒకరు ఇలాంటి మొసలి లాంటి వాళ్ళు మన జీవితంలో చాలామంది ఉంటారు. ఇంకొకరు వాళ్ళ బాధ చెప్పినప్పుడు వినాలి. మనకు జరిగింది వాళ్ళకి జరగకపోవచ్చు, వాళ్ళకి జరిగింది మనకు జరగకపోవచ్చు. మనం అర్థం చేసుకోలేకపోయినా అట్లీస్ట్ విని వాళ్ళు ఏమనుకుంటున్నారు సరే అని కొంచెం ఎంపతి చూపించి అవునా అని అన్నట్టు ఉంటే వాళ్ళకి కొంచెం ఉపశమనంగా ఉంటుంది. ఒకరు వచ్చి మన కష్టం తీర్చక్కర్లేదు, కానీ మనం కష్టం చెప్పినప్పుడు వాళ్ళు వంతు సాయంగా కొంచెం కామ్గా విని అవునా అని అనుకుని ఉన్నా చాలు, చాలా హ్యాపీగా ఉంటుంది షేర్ చేసుకుంటే. ఇది తెలుసుకుంటే చాలా బాధలు, మెంటల్ పీస్ఫుల్నెస్, ఈ డిప్రెషన్లు ఇవేమీ ఉండవు. షేర్ చేసుకుంటే పోతాయి బాధలన్నీ, కానీ ఆ వినే మనిషి ఉండాలి.